అందరికి నమస్కారం. నేను మీ లక్ష్మి. మొత్తానికి మగజాతి ఆనిముత్యంగా పేరు పొందిన శేఖర్ భాష గారు రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి కూడా ఇన్వాల్వ్ అవ్వడము జరిగింది. సో అసలు ఎందుకు జరిగారు, నిజంగా ఈ బెట్టింగ్ యాప్స్ అనేది అంటే పబ్లిక్ గా అందరి ముందు చేసుకోవచ్చా, లేదా వీటిలో ఏదైనా విభాగాలు ఏమైనా ఉంటాయా ఏంటి అనేది నా ఎదురుగా ఇప్పుడు శేఖర్ భాష గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం శేఖర్ భాష సార్. అంటే ఏదైనా మగవాళ్ళకి ప్రాబ్లం వస్తే మీరు వాళ్ళకి వెన్నంటే ఉండడం సాధారణంగా మాకు తెలిసిన విషయం. కానీ బెట్టింగ్ యాప్స్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? అసలు బెట్టింగ్ యాప్స్ దేనికోసం, అంటే ముందుగా మీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకుంది? ఇది అన్ఎక్స్పెక్టెడ్ అండి, సడన్ స్టార్. ఓకే, ఏంటంటే దానికోసమే అనుకున్నాం, కానీ ఇది మన ఫ్రెండ్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పటికి వాళ్ళకి కాస్త లీగల్ గైడెన్స్ ఏదైనా ఇద్దామని చెప్పి నేను వాళ్ళకి అంతేగాని వాళ్ళని ఏదో కాపాడాలి లేకపోతే చేయాలని కూడా ఏం కాదు. బట్ బేసికలీ వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, అంత లేదు, మీరు వెళ్ళి కోఆపరేట్ చేస్తే మీకు ఏముండదు అని చెప్పి వాళ్ళని అక్కడికి చేసే ప్రయత్నం. సో అలా దానికోసం మాత్రమే నేను దీంట్లోకి వచ్చాను. అంటే మిమ్మల్ని కూడా ఫోన్ చేశారు, బెట్టింగ్ యాప్స్ లో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, చాలా ఆఫర్లు వాము అలాంటివి. నా బెట్టింగ్ యాప్స్ ఏమి చాలాసార్లు చాలా మంది అడిగారు, కానీ ఏ రోజు మనం వాటి జోలికి కూడా పోయింది లేదు. కావాలంటే ఈ విషయం మీద పెట్టేసుకుందాం. ఓకే, ఎక్కడైనా దొరికారా, ఉన్నారా, వీడియోస్ ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా లేకపోయినా సరే ఎప్పటి నుంచో చేసిన వీడియోలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అలా ఏమైనా ఉన్నాయో వెతకాలి. లేదు చేశారా ఏంటి సార్? లేదు ఎప్పుడు. ఓకే, ఉండే ఉంటుంది ఇచ్చి ఇట్లాంటివి కాదు, ఏదో ఫ్రెండ్స్తో చిలిపి బెట్టింగ్. ఓకే ఓకే. అలా ఎలా అంటే అమ్మాయి అబ్బాయిలు ఏదో ప్రేమలో ఉండేటప్పుడు చిన్న చిన్న బెట్లు కాసుకుంటుంటారు కదా. ఎలా అంటే ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటాను, 100 రూపీస్ బెట్ అంటాం అనమాట. అలా ఎలా దమ్ముంటే చేసి చూపించంటే గట్టిగా ముద్దు పెట్టేసి నువ్వే గెలిచాను 100 రూపీస్ ఇచ్చేయాలన్నమాట. ఛాన్స్ దొరికింది అక్కడ ఏదో సై సినిమాలో. చిలిపి బెట్లు తప్ప అసలు ఇటువంటి బెట్లకి ఎప్పుడు పోయింది లేదు. సో కానీ అదేంటన్నాను, ఆవిడ ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అన్నట్టుగా. అసలు నా కప్ ఆఫ్ టీయే కాదు ఇది. నేనేదో నా అమ్మ ఇటుపోతుంటే సరే మన వాళ్ళు ఇరుక్కున్నారు కదా, సరే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దామని అటుపోయి లాగబడ్డాను అనమాట. ఎందుకంటే వాళ్ళకి జస్ట్ అలా స్టేషన్కి తీసుకెళ్ళి కాస్త వాళ్ళకి ఫస్ట్ టైం కాబట్టి కాస్త 41 CRPSతో అయిపోతుంది, మీరు వెళ్ళి కనబడండి అని చెప్పడానికి వెళ్ళిన దానికి నేను ఏదో బెట్టింగ్ యాప్స్ని ఏదో ప్రపోజ్ చేస్తున్నట్టు, బెట్టింగ్ యాప్స్ని సపోర్ట్ చేస్తున్నట్టు వచ్చేటప్పటికి ఇంకా నేను సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో మళ్ళీ దీని గురించి మాట్లాడాలి. తప్పు చేసిన వాళ్ళ వెనక ఎందుకు ఉంటున్నారు అనే ఆరోపణలు కూడా వచ్చాయి మీ వెనక. తప్పు మన కొడుకు చేయొచ్చు, తమ్ముడు చేయొచ్చు, ఫ్రెండ్ చేయొచ్చు. చేసినప్పుడు వాళ్ళని సరైన దారిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత మందే కదా. సో వాళ్ళని దానికోసం చంపేసి ఊరేసేయలేం కదా. లేకపోతే చెయ్యి నువ్వు నా ఫ్రెండే కదా పోరా అనలేం కదా. సరే తెలుసో తెలియకో ఏదో చేశారు. నేనైతే వాళ్ళు తెలియకే చేశారని నమ్మడం వల్ల దాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి సార్ తెలియకే చేశారని చెప్పి ఆనెస్ట్గా ఒప్పుకునేట్టే చేసాం మనం. ఇంకా వేరే ఇదేం లేదు. అంతటితో ఆకుండా వీళ్ళ వల్ల నిజంగా ఎవరైనా నష్టపోయింటే వాళ్ళకి కూడా నష్టపరిహారం ఇప్పించే రేంజ్లోనే మేము బిగ్ బాస్ కమ్యూనిటీలో ఒక చిన్న చర్చ కూడా నడుస్తుంది. ఫండింగ్ కూడా స్టార్ట్ చేసి దాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా మళ్ళీ డబ్బులు ఇవ్వడం కూడా కాదు, ఒక క్రైటీరియా అనుకున్నాం. 27 లోపు పిల్లలు ఎవరన్నా ఉండి ఇలా స్కూల్ ఫీజులో కాలేజ్ ఫీజులో తీసుకెళ్ళి ఆడేసి పోగొట్టుకుంటే డ్రాప్ అవుట్ లాగా అయిపోయే స్టేజ్ ఏదైనా ఉంటే మనం వెళ్ళి వాళ్ళ ఫీజు కడతాం, వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు, మళ్ళీ ఇస్తే వాడు రేపు వెళ్ళి ఆడేస్తాడు. సో అటువైపులో చేస్తున్నాం అనమాట. బేసికలీ వాళ్ళకి శిక్ష పడాలి లేకపోతే అది చేయాలనుకోవడం వల్ల పెద్ద న్యాయం జరిగేదే ఉండదు. ఈ ఎప్పుడు తేలుతాయో ఏం జరుగుతాయో కూడా తెలియదు. అంటే 4 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది, ఈవెన్ పరిహారాలు ఉంటాయి. ఎవరెవరు జైలుకి వెళ్తారు ఏంటి అనేది కూడా చాలా హల్చల్ అయింది. 3 ఏళ్ళమ్మా దీనికి, ఆ సెక్షన్కి 3 ఏళ్ల వరకు ఆర్ ఫైన్. అది ఇది వాళ్ళు పెట్టిన సెక్షన్ పంజగుట్లో 318. కానీ తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం 1 year జైలు శిక్ష బెట్టింగ్ దీనికోసం, ఆర్ ఫైన్. ఫస్ట్ టైం ఎప్పుడు ఫైనే ఉంటుంది, సెకండ్ టైం ఉన్నప్పుడు జనరల్గా శిక్షలు గట్టిగా ఉంటాయి. సో నాకు తెలిసి వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం కదా వీళ్ళ మీద కేసు అవ్వడం. ఇంతకుముందు ఎప్పుడు కూడా మనం చూడలేదు ఇట్లా ఎవరి మీద కేసు అవ్వడం అనేది. బట్ కొంతమంది ఉన్నారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్, లైక్ పేర్లు ఎందుకు లేండి ఉన్నారు కదా. సో వాళ్ళకి మేబీ గట్టిగా ఏమైనా ఉండొచ్చు. బట్ ఎవరైతే ఫస్ట్ టైం కేసు అవుతుందో వాళ్ళకి నాకు తెలిసి ఇప్పుడు అందుతున్న వార్తల్లో నేను విశ్వసనీయంగా తెలిసింది కూడా వీళ్ళని సాక్షుల్లాగా తీసుకొని వీళ్ళతో ఎవరైతే ఆడిస్తున్నారో ఆ ఆర్గనైజేషన్ పట్టుకోవడం కోసమే చేస్తున్నారు అనేది ఇప్పుడు చూస్తున్న విషయం అనమాట.
అంటే మీకు ఆల్రెడీ అంటే ఇప్పుడు విష్ణుప్రియ కావచ్చు, బిగ్ బాస్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అసలు వాళ్ళని కాంటాక్ట్ ఎలా అయ్యారు? వీళ్ళు ప్రమోట్ చేయడానికి గల కారణం ఏంటి? హవాలా జరిగిందానికి బిగ్ బాసే ప్రాబ్లం. బిగ్ బాస్కి వెళ్ళి ఒక్కసారి నువ్వు ఫేమస్ అయిన తర్వాత వాళ్ళు వీళ్ళని చాలా బ్రాండ్స్ అమ్మడబడతాయి. నేను కూడా అది చేయండి, ఇది చేయండి, ఆ సెల్ ఫోన్ ప్రమోట్ చేయండి, క్యాలిక్యులేటర్ ప్రమోట్ చేయండి, ఫ్లవర్ వాస్ ప్రమోట్ చేయండి, బట్టలు ప్రమోట్ చేయండి, ఇలా బోల్డ్ అని బ్రాండ్స్ వస్తుంటాయి. అలా వస్తున్న క్రమంలో వీళ్ళు డైరెక్ట్గా ఉంటారు, ఒక కోఆర్డినేటర్ అవడం ఉంటాడు వీళ్ళకి, వాడు పట్టుకొస్తుంటాడు బిజినెస్. పట్టుకొస్తున్నప్పుడు సరే వాళ్ళకి కూడా ఏదో కమిషన్ ఉంటుంది బిజినెస్ తీసుకొచ్చిన దానికి, అది వేరు. వాళ్ళకి ఎక్కువ కమిషన్ రావాలంటే ఏదో తీసుకురావాలి. అలా వాళ్ళు ఏం చేస్తారు, ఇలా పనిలో పని బెట్టింగ్ యాప్స్ కూడా పట్టుకొచ్చేస్తుంటారు. సో ఫస్ట్ ఎవడో ఆలోచించను కూడా ఆలోచించడు, ఇది చెడ్డ మంచా ఏంటి అని కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయి ఉంటుంది. బట్ ఎవరన్నా కొంత ఆలోచించి అమ్మో ఇది మనం చెయ్యొచ్చా అని అడిగేవాళ్ళు ఒక రకం, అసలు మనం చెయ్యొద్దు అనుకునేవాళ్ళు ఒక రకం. నేనైతే ఖరాఖండిగా లేదని చెప్పి బట్ ఎంతో కొంత రూపాయి వస్తుంది కదా చేద్దాం అనుకుంటునే వాళ్ళకి వీళ్ళు చెప్పే సమాధానం అడిగి అంటే డౌట్ మీమాంసలో ఉంటారు కదా, చెయ్యొచ్చా చేయకూడదా మనం అని. వాళ్ళకి వీళ్ళు చెప్పేది అంటే సార్ అమితాబ్ బచ్చనే చేస్తున్నాడు, సోను సూద్ చేస్తున్నాడు, మంచులక్ష్మి, రాణా, విజయ్ దేవరకొండ, ప్రకాష్, ఇంతమందే ఉన్నప్పుడు మనం ఎంత సార్ ఆఫ్టర్ బచ్చగలం, వాళ్ళు లీగల్ కాబట్టే చేస్తున్నారు, దాంట్లో ఇంకా వేరే డౌట్ ఏముంది అనుకునే చేస్తుంటారు. ఇది తెలియక చేయడమే. అంటే అంత పెద్ద వాళ్ళకి కూడా తెలియదు అంటే దాని అర్థం ఏంటి? అదే కదా, వాళ్ళకే తెలియకపోతే బచ్చగాళ్ళు వీళ్ళకి ఏం తెలుస్తుంది? నేను కూడా నాకు తెలిసి ఇది ఇల్లీగల్ అని చెప్పి నేను ఆపుకోవడం కాదు, నాకు నైతికంగా నచ్చదు. నాకు బేసికల్లీ అది ఇల్లీగల్ అయినా నేను చేయను. నాకు అలా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఎవరి చాయిస్ వాళ్ళది. సో మేబీ వాళ్ళు ఎక్స్ట్రా ఇన్కమ్ అని స్టార్ట్ చేసినట్టున్నారు. బట్ వెంటనే తెలుసుకున్న వాళ్ళు వెంటనే ఆపేశారు. ఇప్పుడు కేసు అయ్యాయి కాబట్టి ఇక నుంచి జాగ్రత్తగా ఉంటారు.